మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓటింగ్ ప్యాటర్న్ చూసిన తర్వాత ఖమ్మం ఓటర్లు చైతన్యంతో ఓటేశారనేది చాలా క్లియర్గా ఉంది. ఓటింగ్ పర్సంటేజ్ కూడా చూసినట్టయితే రాష్ట్రంలో దాదాపుగా 75.19% ఓటింగ్ కూడా జరిగింది. ఓటేసినటువంటి ప్రతి ఓటర్ మహాశయులకు నా తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా గత 45 రోజుల సంధి ఏ గ్రామం వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా పార్టీలకు అతీతంగా ఆదరించి, అభిమానించి పెద్ద ఎత్తున సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా మా గ్రామ స్థాయి నాయకత్వం నుంచి మొదలుకొని మండల స్థాయి నాయకత్వం, అదేవిధంగా మరి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు, ముఖ్యంగా పెద్దలు సీనియర్ నాయకులు చాలామంది రాత్రింబగళ్ళు పార్టీ గురించి, నా గురించి ఎంతో కష్టపడ్డారు. వారికి ప్రత్యేకంగా నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఏదేమైనా కూడా ఓటింగ్ ప్యాటర్న్ చూసిన తర్వాత నేను కూడా బూతులలో చాలా బూతులు దగ్గర 5 కాన్స్టిట్యున్సీలు నిన్న కవర్ చేశాను. ఓటరు సైలెంట్గా ఎవరికైతే ఓటేయాలో వారికి వేశారు. అందులో ఇంతకుముందు మా జిల్లా అధ్యక్షులు చెప్పినట్టుగా ఒక అనుభవం ఉన్నటువంటి 2 సార్లు పార్లమెంట్లో ఎన్నో సమస్యల మీద పోరాడినటువంటి, రాష్ట్ర స్థాయి సమస్యలు, జిల్లా స్థాయి సమస్యల మీద పార్లమెంట్లో లేవనెత్తినటువంటి నన్ను తప్పకుండా కూడా ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపిస్తారనే గట్టి నమ్మకం నాకుంది. దాంట్లో భాగంగా మా నాయకుడు కేసీఆర్ గారు ఏదైతే రోడ్ షో చేయటం, ఖమ్మం, అదేవిధంగా మరి భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ప్రజల స్పందన, ప్రజల యొక్క ఆలోచన మాకున్నది, మమ్మల్ని ఆశీర్వదిస్తారని గట్టి నమ్మకం. దాంట్లో భాగంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి 5 నెలల్లో ఎన్నో ఫెయిల్యూర్స్ గురైనటువంటి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కూడా నాకే వస్తుందని, ఎప్పుడు లేని విధంగా తాగటానికి మంచిల దగ్గర నుంచి మొదలుకొని సాగునీరు విషయంలో, కరెంటు కోతలు, ఈ విధంగా 5 నెలల కాలమే ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది కూడా తప్పకుండా కూడా మాకు వస్తుందని, నాతో పాటుగా రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా కూడా ఈసారి మంచి రిజల్ట్స్ వస్తాయని గట్టి నమ్మకం నాకున్నది. ఏదేమైనా కూడా ప్రతిసారి ఎప్పుడు ఈ ఓట్లు వేసినప్పుడు కూడా మరి ఖమ్మం జిల్లా ప్రజలు ఎంతో విజ్ఞతతో, ఆలోచనతో ఓట్లు వేస్తారు. ఆ విధంగా మరి ఓట్లు వేసినటువంటి ప్రతి ఓటర్కి, నాతో పాటు 45 రోజులు రాత్రింబోళ్ళు కష్టపడేటువంటి ముఖ్యంగా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలకు, మా రాజ్యసభ సభ్యులకు, పేరు పేరున మళ్ళీ ఒక్కసారి మీడియా మిత్రులకు, మీరు కూడా ప్రతి విషయాన్ని కూడా ప్రజలలోకి తీసాపోయారు. మీకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.